ఎన్నికలు జరుగుతాయి అనుకున్నప్పుడు 48 గంటల వ్యవధి కంటే ముందు ఎవరు కూడా సభలు, సమావేశాలు లేకపోతే ఊరేగింపులు ఇటువంటి వాటిలో పాల్గొనకూడదు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు అవుతుంది. అలాగే ఇటువంటి నేరాలకు ఎవరైనా పాల్పడితే మాత్రం అంటే కొద్దిమంది ఈ ఎన్నికలు జరుగుతాయి అనుకున్నప్పుడు ఒక 48 అవర్స్ కంటే ముందు కూడా మ్యూజికల్ కన్సర్ట్ పెట్టడము, ఊరేగింపులు చేయడము, లేకపోతే మైక్ సెట్ ద్వారా లేకపోతే ఏదో ఒక రకంగా ప్రజల్ని ప్రభావితం చేయాలని చూస్తూ ఉంటారు. అంటే ఒక రకమైనటువంటి ప్రచారం అని చెప్పొచ్చు. ఇలా చేయడం అనేది ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం సెక్షన్ 126 ప్రకారం ఇది నేరం. ఎవరైనా ఈ నేరానికి పాల్పడితే వాళ్ళకి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేకపోతే జరిమానా లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించవద్దు. చక్కగా అందరం పార్టిసిపేట్ చేద్దాం. మీ అడ్వకేట్ రమేష్ ముదిరాజ్. థ్యాంక్ యూ సో మచ్.